హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఎంఎంఎస్కి దరఖాస్తు చేసుకోండి. ఇలా ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ తీసుకొచ్చింది. దీని ద్వారా పేద పిల్లలు విద్యను అభ్యసించేందుకు సర్కార్ ప్రోత్సాహంగా స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు కాగా, వారికి ఏడవ తరగతిలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 50 వరకు సాధించి ఉండాలి. ప్రభుత్వ ఎయిడెడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకుల విద్యార్థులు అనర్హులు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా 12,000 చొప్పున మొత్తం 48,000 అందించనున్నారు. ఓసీ బీసీ విద్యార్థులకు 100 ఎగ్జామ్ ఫీ, ఎస్సీ ఎస్టీ పీహెచ్ విద్యార్థులకు 50 అనేది ఎగ్జామ్ ఫీ ఉంది. ఫీజును ఆన్లైన్లో చెల్లించి తెలంగాణ జీఓవి ఇన్లో దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు 14వ తేదీ ఆఖరు. పరీక్షను అక్టోబర్ 1న ఉదయం 9:30 నుంచి 12:30 వరకు నిర్వహిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనీ వస్తాయి, స్కాలర్షిప్ వస్తాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం 2,50,000 లోపు ఉండాలి. కుల ధృవీకరణం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. 7వ తరగతి ఉత్తీర్ణత మేము ఆదాయ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సంబంధిత ప్రధానోపాధ్యాయుడు సంతకంతో ఫారంలను డిఈఓ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయుడు సమర్పించాలి. పరీక్షను తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో రాయవచ్చు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 90 మార్కులు, స్టాటిస్టిక్ ఆప్టిట్యూడ్ పరీక్ష 90 మార్కులు, ఓసీ బీసీలకు 40%, ఎస్సీ ఎస్టీలకైతే 32% ఉత్తీర్ణత రావాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.